హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా మనం ఇలా మాట్లాడక. మేమైతే చాలా బాగున్నాం. ఇంకా అయితే చూసారు కదా, ఇంట్లో 4 ప్యాకెట్స్ ఉండిపోయాయి మిల్క్. ఇంక ఈ రోజుతో ఒక 2 ప్యాకెట్స్ ఏమో లాస్ట్ అనమాట. ఇంకేం చేద్దామా అని చెప్పేసి మార్నింగ్ నుంచి తలలు బద్దలు కొట్టుకుంటున్నా. నాకు వీటితో వచ్చేది ఓన్లీ లైక్ పన్నీర్ చేయడం, లేకుంటే రసమలై రసగుల్లా చేయడం. ఇంకా ఏమైనా కొత్తగా వెరైటీగా చేద్దామా అని చెప్పేసి ఎంత ఆలోచించినా ఏమీ తోచట్లేదనమాట. సరే ఫస్ట్ ఏదైతే అదైంది. పాలైతే విరగ్గొట్టి పెట్టేసుకుందాం, తర్వాత చేద్దాం. నైట్ కోసం పన్నీర్ కర్రీనా లేకుంటే పన్నీర్ పులావో ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను అనమాట. మీరైతే ఇలా మిల్క్ మిగిలినప్పుడు ఏం చేస్తారనేది చెప్పండి. పాయసమా లేకపోతే పన్నీరా రసమలయా? నేనైతే గిన ఎక్కువగా పాయసం చేస్తూ ఉంటాను, లేకపోతే రసమలై చేస్తూ ఉంటాను అనమాట. పన్నీర్ నాకి కానీ మా ఆయనకు కానీ అంత నచ్చదు అనమాట. మా చిన్నోడు కోసం అయితే ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా ఇస్తూ ఉంటాను వాడికి, టిక్కా లాగా చేసి బాగా ఇష్టంగా తింటాడనమాట. ఇంకా నేను ఇలా పని చేసుకుంటుంటే మా చిన్నోడేమో ఎగ్గుని బాలనుకున్నాడో ఏమో తెలీదు కానీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి మెల్లగా ఓపెన్ చేసి కింద వేసేసాడనమాట. అది ఇంకా పగిలిపోయింది. వాడి కోసమే ఆమ్లెట్ వేద్దామని చెప్పేసి బౌల్లోకి వేసేసుకుంటున్నా. పాలు కాగేలోపు నేను చపాతీ పిండి అయినా పెట్టేసుకుందాం ఫాస్ట్గా అని తీసుకుంటున్నాం. మీలో ఎంతమంది రోజు నైట్ చపాతీస్ తింటారు? మేమైతే వీక్లీ ఒక 6 డేస్ అయినా ఖచ్చితంగా చపాతీస్ తింటామన్నమాట. ఇదర్ సాటర్డే లేకపోతే సండే మిస్ అవుతుంది తప్పించి మిగతా డేస్లో ఖచ్చితంగా చపాతీ ఉంటుంది. మేమైతే ఒక 5 కేజీస్ ప్యాకెట్ తెచ్చుకొని వెంటనే మొత్తం పిండి అంతా జల్లెడ పట్టేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. సో దట్ మనం ప్రతిరోజు వాటిని జల్లెడ పట్టుకోవాల్సిన అవసరం ఉండదు కదా. ఒక మెజరింగ్ కప్ పెట్టుకొని దాంతో వేసుకుంటాను అనమాట. రోజు ఇంతే పిండి వాడతానమాట. ఇంకా సాల్ట్ వేసేసుకొని మంచిగా తడిపి పెట్టేసుకుంటే కంప్లీట్ అవుతుంది నాదైతేను. పిండి కలపడం కూడా కంప్లీట్ అయింది. అంతలోపే పాలు కూడా కాగిపోయాయి అన్నమాట. నేనైతే ఇప్పుడు పాలు విరగొట్టడానికి వచ్చేసి వెనిగర్ అలాగే వాటర్ మిక్స్ చేసి వాడుతున్నాను. కొంతమంది లెమన్ కూడా యూస్ చేస్తారు. నాకు ఎందుకో లెమన్ వాడాలంటే కొంచెం భయం అనమాట. ఆ పులుపు అలాగే పట్టేసుకుంటుందేమో పన్నీర్ అని వాష్ చేస్తే వెళ్ళిపోతుందంట. బట్ నేను ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తాను అనమాట. వెనిగర్ స్మెల్ వాటర్ కూడా మిక్స్ అవ్వడం వల్ల అంతేం రాదు. మళ్ళీ ఇంకొక 2 టైమ్స్ మనం వాష్ చేసుకున్నామంటే ట్యాప్ వాటర్ కింద నార్మల్గానే ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ మసాలా పన్నీర్ కావాలనుకుంటే నేను దీంట్లోకి చిల్లీ ఫ్లేక్స్, కసూరి మేతి, సాల్ట్ అవన్నీ ఇప్పుడే యాడ్ చేసేసుకుంటాను. బట్ నేను ఇంకా డిసైడ్ కావలేదు కదా, స్వీట్ చేయాలా లేకుంటే ఏం చేయాలని చెప్పేసి అందుకే ప్లెయిన్గానే ఉంచేస్తున్నాను అనమాట. చూసారా, జస్ట్ వేసిన ఒక 1 మినిట్కి అంతేను, కొన్ని సెకండ్స్కే పాలు మొత్తం ఇలా విరిగిపోయి వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది. ఇంకా నేనైతే ఇప్పుడు మస్కిలిన్ క్లాత్ ఉంటుంది కదా, అది ఎట్టి తీసుకొని స్ట్రెయిన్ చేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది అనమాట దీని ప్రాసెస్. నేనైతే ఈ మస్కిలిన్ టవల్ యూస్ చేస్తున్నా. మా చిన్నోడిది ఉందా, ఇంకా అదే వాడేస్తానన్నమాట. ఇలాంటివి ఏదైనా చేసుకోవడానికి ఒకటి ఎక్స్ట్రా అయితే పెట్టేసుకొని కింద బౌల్ పెట్టుకొని ఒక స్ట్రైనర్ దానిపైన టవల్ వేసేసుకున్నాను. ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఆవిరి మొత్తం మన ఫేస్కి వచ్చేస్తుంటుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలనిపించింది. 1 లీటర్ మిల్క్కి ఎంత పన్నీర్ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం మనము. బయట కొనడం బెటరా లేకపోతే మనం ఇంట్లోనే చేసుకోవడం బెటరా అనేది మనకి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేసే టైం అనమాట. నాకైతే ఇప్పుడు క్వాంటిటీ చూస్తుంటే పర్లేదు, బాగానే వచ్చింది అనిపిస్తుంది. ఒక 200 గ్రామ్స్ పైనే వచ్చింటుంది అనమాట. ఇంకా మొత్తం అలా వాటర్ అన్నీ తీసేసిన తర్వాత చూసారా, అది కూడా ఒక 1.5 లీటర్ పైన వచ్చిందేమో వే మొత్తము. ఇంక ఇలా ఒక మంచి వాటర్తో ఒక 2 టైమ్స్ అయితే నేను మంచి క్లీన్ చేసేసుకున్నా. కొంచెం చల్లగా కూడా అవుతుంది కదా, లేకపోతే మంచి కాలిపోతుంది అనమాట అలా తిప్పడానికి.
ఇంకా 9 చేతనైనంత మొత్తం నీట్గా అనేసాను, స్క్వీజ్ చేసేసా వాటర్. తర్వాత రోల్ ఎత్తి పెట్టానమాట దానిపైన. అలా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే సరిపోతుంది. మీరు పన్నీర్ కావాలనుకుంటే మాత్రం ఇలా వదిలేయాలి. మీరు రస్మలై లేకుంటే రసగుల్లా చేయాలనుకుంటే ఇట్లేం పెట్టాను అనమాట. జస్ట్ వాటర్ మొత్తం పోయేంత వరకు స్క్వీజ్ చేసేసి ఇంకా స్వీట్ చేసేసుకుంటా. పన్నీర్ చేద్దామని చెప్పేసి అలా రోల్ ఎత్తి పెట్టేశానండి ఇవాళ అయితేను. చూడండి ఒక 40 మినిట్స్ 50 మినిట్స్ అలాగే పెట్టింటారనమాట. మా చిన్నోడితో ఆడుకుంటా నేను మర్చిపోయాను అసలు. ఇంకా ఇలా తయారైందనమాట మొత్తం ఒక 40-50 మినిట్స్కి. చూసారా, మీకేమనిపిస్తుంది ఎంత వచ్చింటుంది? నాకైతే 200 గ్రామ్స్ పైన వచ్చింటుందేమో అని అనిపించింది. ఒక్కొక్క మిల్క్ ప్యాకెట్ 25 రూపీస్ అనుకో, 50 రూపీస్కి వచ్చేసి నాకు ఇంత పన్నీర్ వచ్చిందనమాట. దాంతో పోలిస్తే మనం ఇంట్లో చేసుకోవడమే బెటర్ ఏమో అని అనిపించింది నాకైతే. మీరేమంటారు చెప్పండి. ఇంకా సాఫ్ట్గా అయితే నేను చాలాసేపు ఉంచేసా కాబట్టి కొంచెం హార్డ్ అయ్యింది పన్నీరు. మీరు కొంచెం అంతే ఒక 10-20 మినిట్స్ పెట్టేస్తే సాఫ్ట్గా ఉంటుంది బాగా పన్నీరు. నేనైతే ఇక్కడ ఇవాళ ప్రయోగం చేద్దామని చెప్పేసి మొదలుపెట్టాను. పన్నీర్ని తురిమి మనం ఎగ్ బుర్జీ చేస్తాం కదండి, అలాగే సేమ్ పన్నీర్ బుర్జీ చేద్దామని మొదలుపెట్టాను. నేనేమనుకున్నాను, అరే ఈ రెసిపీ నేనే కనిపెడుతున్నానేమో, ఎవ్వరికి తెలియదేమో, ఇంకా మనం యూట్యూబ్లో పోస్ట్ చేస్తే హల్చలే అనుకున్నాను అనమాట. తర్వాత సరే కదా థంబ్నెయిల్ పెడదాం అనుకున్నా మంచిగా. సరే కదా ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూద్దాము ఉందా లేకుంటే నేనే కనిపెట్టానా అని చెప్పేసి చూస్తే మంచి దండిగా వచ్చేసాయి. అయ్యో బాబోయ్ పరువు పోయేదనుకేనా అనమాట. ఇంకా నేనైతే మనకి మళ్ళీ గిన్నె కొంచెమే కదా ట్రై చేస్తుంది ఫస్ట్ టైము, సరే అని చెప్పేసి తర్వాత కప్పులో తీసుకొని దాంట్లో ఆయిల్, జీలకర్ర, కరివేపాకు సన్నగా కట్ చేసేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసి ఈ పన్నీర్ తురిమి పెట్టేసుకున్నాను కదండి, అది వేసాను అనమాట. నిజం చెప్పనా, సేమ్ అంటే సేమ్ ఎగ్ బుర్జీ లాగే ఉంది టేస్ట్ అయితేను. అస్సలు చాలా టేస్టీగా ఉంది. పన్నీర్ పట్టుకుంటుందో లేదో ఫ్లేవర్ అనుకున్నాను కానీ చాలా బాగుంది. కొంచెం టైం లేనప్పుడు లేకుంటే మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుందన్నమాట. చపాతీస్లోకి ఇంకా వీటిలోకి మనం ఎగ్ రైస్ లాగానే రైస్ కలిపేసుకున్నాం అనుకోండి, పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయిపోతుందన్నమాట. చాలా ఈజీ అని అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్కి కూడా ఈజీగా పెట్టించేయచ్చు. వాళ్ళకి పన్నీర్ వెళ్తుంది, మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. నాకు అన్నిటికంటే హ్యాపీ ఏంటంటే మా చిన్నోడు ఇష్టంగా తిన్నాడు అనమాట. అమ్మయ్య ఇంకొక రెసిపీ యాడ్ అయింది వాడికి ఫేవరెట్లో అని అనిపించింది. వాడు చాలా బాగా తిన్నాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. పెట్టు, ముద్దు పెట్టు. అబ్బో మా హితాంశ్ ఇప్పుడే లేచాడనమాట. నన్ను పన్నీర్ తిన్నావు కదా, బాగుందా, నచ్చిందా నీకు పన్నీర్ బుర్జీ? చెప్పు బాగుందా, చెప్పు బాగుందా, సూపర్ ఉందని చెప్పు, సూపర్ అని చెప్పమ్మా, సూపర్ అను, చెప్పు సూపర్గా ఉంది అని. ఇప్పుడు వచ్చేసి నన్ను ఆడుకోవడానికి బయటికి తీసుకెళ్ళాలన్నమాట కదా, కదా నాన్న? Yes, are you ready? Yes. డాన్స్ చేయి నాన్న, డాన్స్ చేయి. అమ్మో అమ్మో అట్లేనా డాన్స్ చేసేది? సాంగ్ లేకపోయినా డాన్స్. ఎవరు? నాన్న ఇప్పుడే రాడు, ఇంకొక 1 అవర్ తర్వాత నాన్న 1 అవర్ తర్వాత వస్తాడమ్మా. ఏం కావాలి నీకు? నాన్న వచ్చినప్పుడు ఏం తీసుకురావాలి అంశు? వాడిని అయితే ఆడించడానికి కిందికి తీసుకొచ్చా. ఒక 1.5 అవర్ బాగా ఆడుకుంటాడు. ఇప్పుడు పన్నీర్ తినొచ్చాడు కదా, ఇంకా మళ్ళీ తర్వాత మేము తిన్నప్పుడు మాతో పాటు తింటాడు. ఆడుకున్నది అయిపోయిన తర్వాత షాప్కి వెళ్ళి వాడు లంచం కింద ఇచ్చేసాను అనమాట ఐస్ క్రీము అలాగే లిటిల్ హార్ట్స్. వాడేమో పిల్లితో అడుగుతున్నాడు అనమాట, తిందాం రా మన ఇద్దరం అన్నట్టు.
ఐస్ క్రీమ్ అన్న దా వచ్చి పెట్టు. కొరికేనరా కురుకుతుంది అమ్మ కురుకుతుంది నాన్న. దా పోదాం పదా ఇంకా చాలు పదా. ఏం నెల ఈరోజు ఏం నెల ఏం మామా చాలా మామా లేదురా ఏముంది ఏం లేదు ఏముంది నాతో పనిలేదు కదా నీకు ఇంకా. వాడు నువ్వు వస్తావంటే ఏందో అయితే తీసుకొస్తావని ఎక్స్పెక్టేషన్స్తోనే ఉంటాడేమో కదా. చూస్తున్నారు కదా, మా ఆయన అయితే మా కోసం కేఎఫ్సి పట్టుకొని వచ్చాడనమాట. ఇంక ఇవాళ వంట చేసే పని కూడా లేదు. ఆ పన్నీరు గోధుమ పిండి అన్నీ మసాలాగా ఫ్రిడ్జ్లో ఎత్తిపెట్టేసుకున్నాను అనమాట. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం. మీరైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.